గుంటూరులో డీఎస్సీ నియామకాల అంశం రాజకీయంగా వేడెక్కింది. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. డీఎస్సీ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన ఆయన, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్తశుద్ధి ఉంటే ముందుగా రాజీనామా చేసి చర్చలకు రావాలని సవాల్ విసిరారు. డీఎస్సీ అక్రమాలపై దశల వారీగా దీక్షలు, ర్యాలీలు చేపడతామని హెచ్చరిస్తూ సూపర్ 6 హామీలు, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఎవరు అడిగారు? ఆయన బహిరంగ చర్చకి ఎవరు అడిగారా? ఆయన నేను చర్చకు వస్తాను, చర్చలకు వస్తానంటాడు. రాజీనామా చేసి రమ్మను. ఎవరు కాదన్నారు? మేము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పమను. నెంబర్ 1, లోకేష్, అంతకు ముందున్న జీవోని ఎందుకు రద్దు చేశావు? మళ్ళా నీ పని అయిపోయిన తర్వాత మళ్ళా జీవో ఎందుకు క్యాన్సిల్ చేశావు? అంటే ఏంటో తెలుసా? ముందేమో డోర్ ఉంటుంది, వెనక ఒక డోర్ పెట్టారు. ఆ వెనక డోర్ ఓపెన్ చేశారు. దానిలో దొరబట్టిన తర్వాత మళ్ళీ డోర్ మూసేశారు. ఫస్ట్ జీవో దొరబట్టడానికి, ఆఖరి జీవో డోర్ మూసేయడానికి. అంటే నీ వాళ్ళని వెనక డోర్ నుంచి తెచ్చుకొని మళ్ళీ డోర్ మూసేసావు. దీని ఒక్కదానికి సమాధానం చెప్పు నాయన నారా లోకేష్. దీని ఒక్కదానికి సమాధానం చెప్పు. ఎందుకు అంతకు ముందున్న జీవోను మార్చావు? మళ్ళీ పని అయిపోయిన తర్వాత ఆ జీవోని మార్చేసి పాత జీవో ఎందుకు తీసుకొచ్చావు? ఇస్ ఇట్ నాట్ ఎ వ్యాలిడ్ క్వశ్చన్? ఈ వ్యాలిడ్ క్వశ్చన్ సమాధానం చెప్పడు కానీ చర్చకు వస్తాయంట. ఇప్పుడు నీ రాష్ట్రంలో చర్చలు జరిగినాయి. ఒకవేళ చర్చకు వస్తామని మేమన్నా కూడా పోలీస్ బందోబస్తు పెట్టి ఇందా గేట్ దగ్గరికి రానిలే మమ్మల్ని. వాళ్ళని చెప్పాము, అబ్బాయి మీరు మంచిది కాదు, మేమేం చేయమా, శుభ్రంగా వస్తామని చెప్పాము. పోలీసులు పాపం ఏం చేస్తారు? వాళ్ళు చేస్తున్నారు పైనుంచి ఒత్తిడి వల్ల. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, చర్చల పేరుతో డైవర్ట్ చేస్తున్నాడు నారా లోకేష్. అసలు నీతో చర్చలు చేయడానికి ఎవడు సిద్ధంగా లేడు. అసలు దీనికి సమాధానం చెప్పు. చర్చలు ఏంటి? తెగకూడని ఏదన్నా ఉంటే అది చర్చల్లో. ఇంత స్పష్టంగా మేము చెప్తున్నప్పుడు చర్చలకు వస్తా అని చెప్పి ఊరికి కింద పైన ఎగురుతున్నావు. అదన్నీ కుదిరే పని కాదు. రాజీనామా చేసిరా చర్చలకి, మేము చర్చలకి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచు. ఓకే.